తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 2,91,000 పైచిలకు సంబంధించినటువంటి బడ్జెట్‌ని అయితే కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన పరిస్థితి. ఇక చాలా విషయాల గురించి మాట్లాడదాం. మనతో పాటుగా ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్కారం. బడ్జెట్‌ను చూసుండొచ్చు మీరు. దాదాపుగా బడ్జెట్‌లో అలొకేట్ చేసినటువంటి పూర్తి స్థాయి విషయాలన్నిటిని కూడా మీరు చూసుండొచ్చు. బడ్జెట్‌ను చూసిన తర్వాత మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి విషయాలకి ఈ బడ్జెట్‌కి ఏమన్నా పొంతన కనబడిందా? అంటే దీంట్లో ఒకటి బడ్జెట్ మొత్తంగా నాకు వ్యక్తిగతంగా మా విద్యా పరిరక్షణ కమిటీకి నిరాశాజనకంగా. మేము ముఖ్యమంత్రి గారి దగ్గర దాదాపు గంటన్నర విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చాలాసేపు మాట్లాడాము. విద్యకు బడ్జెటు అంటే కొఠారి కమిషన్ ఏమో 30% బడ్జెటు విద్య మీద పెట్టాలన్నారు. తర్వాత దాన్ని మేము మా అఖిల భారత విద్యా హక్కు ఫోరం తరఫున కనీసము 20% బడ్జెట్కు ఇవ్వాలి అని మేము దాని కొరకని దేశ స్థాయిలో ఒక పోరాటాన్ని నిర్వహిస్తున్నాం. తర్వాత ఇవాళ మనకు ఈ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వము విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసి అంటే దాన్ని కోలుకోలేని పరిస్థితిలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 12% బడ్జెట్ ఉంటే వాళ్ళు 6.5% అంటే సగానికి సగము బడ్జెట్ను తగ్గించారు విద్యారంగానికి. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రావడం వలన విద్య యొక్క అంటే ప్రమాణాలు పెరగాలని, పిల్లలందరికీ సమానమైన విద్య రావాలని, ఈ కార్పొరేటీకరణ ఏదైతుందో ఇది కాస్త దీన్ని ఏదో క్రమక్రమంగా రద్దు చేయాలి. విద్యారంగంలో మార్కెట్ ఫోర్సెస్కి ఉండకూడదు అనేది మేము చాలాసేపు మాట్లాడాము. సరే తప్పకుండా అంటే 15% పెంచరు, ఎందుకంటే రైతుల సమస్య ఉంది. వాళ్ళు దాన్ని రైతులకు మొత్తంగా వాళ్ళ అప్పులను మాఫీ చేస్తామన్నారు. కాబట్టి 10% పెంచుతారని మాకు ఒక ఆశ ఉండేది. కానీ అది తీరా పోయిన బడ్జెట్లో వాళ్ళ కాలంలో 6.8% ఉంటే దాన్ని వీళ్ళు 7.5% చేశారంటే 0.7% మాత్రమే పెంచారు. ఏ సమస్యలు ఉన్నా కూడా విద్యారంగాన్ని విస్మరించడానికి వీల్లేదు. ఎందుకంటే మీకు డెవలప్మెంట్ అంటే ఏదో ప్రాజెక్ట్ కట్టాము, ఇరిగేషన్ రోడ్లు వేసాము, అది చేసాము అని మనం ఏదనుకున్నా అంతిమంగా మనిషి అభివృద్ధి లేకుండా, మనిషి కేంద్రంగా లేకుండా, ఒక విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా ఆ దేశము అభివృద్ధి కాదు. మీరు ఇప్పుడు ఏ దేశాన్ని తీసుకున్నా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా కూడా, అది కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, లేదా యూరోపియన్ దేశం, ఈవెన్ అమెరికా కావచ్చు, వాళ్ళందరూ కూడా విద్యారంగాన్ని, అమెరికాలో అయితే ఇప్పటి కూడా కామన్ స్కూల్ విద్యా విధానం, నేబర్హుడ్ స్కూల్. అమెరికాలో 2% మాత్రమే ప్రైవేట్ స్కూల్లో, 98% మంది పిల్లలు ప్రభుత్వ లేదా నేబర్హుడ్ స్కూల్లోనే చదువుతారు. కనుక మన దేశం విద్యారంగంలో మన రాష్ట్రము 30 మొత్తము రాష్ట్రాలు తర్వాత యూనిట్లు తీసుకుంటే మనది 29, అంటే పూర్తిగా అట్టడుగున మనం ఉన్నాం. దానికి సరిపోయిన ప్రభుత్వాలు చేసిన విధానాలు కానివ్వండి, విస్మరించే విధానం కానివ్వండి, కార్పొరేటీకరణ వలన వచ్చిన ఒత్తిడి కావండి, మొత్తం మీద వాళ్ళు విద్యారంగాన్ని కొంచెం చూస్తున్నారు. తెలంగాణ పరిస్థితి చాలా, తెలంగాణ ఉద్యమ కాలంలో KG to PG ఉచిత విద్యాన్ని నినాదం ఇచ్చారు. మేము 40 ఏళ్ళుగా విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేస్తున్నాము. కనుక ఈ ప్రభుత్వం తప్పకుండా విద్యారంగానికి ప్రాముఖ్యత ఇస్తాం అనుకున్నాము. సో ఆయన కూడా విద్యారంగాన్ని గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. మేము మాట్లాడినప్పుడు కూడా విద్యారంగానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే తప్పకుండా ఇస్తాము, బడ్జెట్ పెంచుతామన్నారు. కానీ ఆ పెంచిన బడ్జెట్ ఏదైందో కాస్త నిరాశాజనకంగా ఉంది. అలాగే ఆరోగ్యము విషయంలో కూడా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్లో వెళ్ళి ఒక 1% లేకపోతే 5.5% మంది కార్పొరేట్ కానీ
మిగతా వాళ్ళంతా ప్రజా వైద్యం మీద ఆధారపడి ఉంటారు ఈ మ్మ్. దేశంలో. 10% 20% మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పులు చేసి హాస్పిటల్లో ఒకసారి జబ్బు పడ్డారంటే అప్పులు చేసేదాకా పోతున్నది. చాలామంది ఇచ్చుకోలేకపోతున్నారు. ఒక్కోసారి Yes. శవాన్ని ఇవ్వము అని అంటే కూడా బాధపడుతూ, బాధపడుతూ. నాకు కూడా కొందరు ఫోన్ చేసి శవం హాస్పిటల్లో ఉంది ఇప్పించండి, మా దగ్గర అంత డబ్బులు లేవని. అంటే ఎంత ఆ, అంటే ఒక అమానవీయంగా వైద్య రంగం మారింది. కాబట్టి ప్రభుత్వము ఇది ఖర్చు అని అనుకోకూడదు. ఎస్. విద్య మీద పెట్టే ఖర్చు కూడా. మీరు ప్రాజెక్ట్లో ఎట్లయితే పెట్టుబడి పెడతారో, లేకపోతే ఒక ఇండస్ట్రీలో పెట్టుబడి పెడతారో, లేకపోతే రోడ్, ఇది పెట్టుబడి, ఇది ఖర్చు కాదు. ఎవరి మీద పెట్టుబడి? మనిషి యొక్క అభివృద్ధి మీద. మనిషి అత్యున్నతంగా ఎదిగి మొత్తం దేశమంతా విద్యా రంగం అంటే సమర్థవంతంగా పనిచేసి ఒక విద్యావంతులైన సమాజం. ఆ విద్య కూడా ఎలా ఉండాలంటే ఒక శాస్త్రీయంగా, మానవీయంగా, ఇవాళ సమాజంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలు, తర్వాత హింస, తర్వాత ఒకరినొకరు చంపుకోవడము, ఇదంతా కూడా ఒక మానవ విలువలతో కూడినటువంటి ఒక విద్య ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేస్తే ఈ సమాజంలో హింస తగ్గుతుంది. కానీ మనము ఎంత చెప్పినా విద్యా వైద్య రంగము ఈజ్ ఏ పబ్లిక్ గుడ్. వాడేదో ప్రపంచ బ్యాంక్ చెప్పినట్లుగా ఇది ప్రైవేట్ గూడు లేకపోతే అన్నది అది ప్రపంచ బ్యాంకుకి ఏమిటంటే వాళ్ళకు అప్పులు ఇవ్వడము, వాడు వ్యాపారస్తుడు కనుక వాడికో దేశాభివృద్ధి మీద వాడికి ఏముండదు. మనం అప్పు తీసుకునేటప్పుడే వాడికి చెప్పాలి. అయినా ప్రపంచ బ్యాంక్ వాడు విద్యారంగానికి మాత్రము 2%తో అప్పిస్తాడు. దాని మీద షరతులు కూడా పెట్టాడు ఎస్. ఒక విద్యారంగాని వరకు. అది కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. మీకు 2%లో సాఫ్ట్ లోను, కండిషనాలిటీస్ లేవు అనేది కూడా చెప్పడం జరిగింది. సరిగా ప్రభుత్వం నుంచి జవాబు ఏముంటుందంటే ఈ 2 లక్షలు రైతులకు రుణమాఫీ అన్నది అది మాకు అది వాగ్దానం ఎట్ చేశారంటే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అవును, ఆగస్టు 15 అనేది కనబడుతుంది. 15 అని చెప్పడంతో ఈ ఆగస్టు 15 ఒకరు సవాళ్ళు పొలిటికలైజ్డ్ 15 వరకు చేయలేవు అని ఆయన చేస్తాని ఇలా ఒక డెడ్ లైన్ పెట్టుకోవడము ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన విషయం. అంటే మేము తొందరనే చేస్తాము, అతి త్వరలో చేస్తాము కానీ 15 ఆగస్టు వరకు ఆగస్టు రానే వచ్చేస్తున్నది. కాబట్టి ఆ లోపల చేయాలంటే సరే బడ్జెట్లో చాలా కేటాయింపులు జరగాలి. ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో తీసుకొని ఆ రైతుల రుణమాఫీకి ఇవ్వాలి. ఆ ఇబ్బంది సరే ఆ ప్రభుత్వానికి ఆ ఇబ్బంది ఉన్నది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ 10,000 కోట్లు హైదరాబాద్ నగరము, 1,500 కోట్లు మూసీ డెవలప్మెంటు, ఇది కాస్త తగ్గించి ఒక 5,000 కోట్లు హైదరాబాద్ నగరానికి మీరు 5,000 కోట్లు ఇంకా టైం ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరము ఇమీడియట్గా అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. అంటే కొంత కేటాయించాలి. డ్రైనేజ్ సిస్టమ్స్ అవి ఉన్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆదాయం బాగానే ఉంది. కానీ ఏ కారణం అయితే అంటే ఈ రియల్ ఎస్టేటు డెవలప్మెంట్, భూములు అమ్మడము, భూములు కొనడము, బిల్డింగ్లు కట్టడం, ఈ రియల్ ఎస్టేటు వ్యాపారం ఏదైతుందో తెలంగాణలో చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల హైదరాబాద్ నగరం లేదా పరిశ్రమలు రావాలన్నా, వేరే పెట్టుబడి రావాలన్నా హైదరాబాద్ నగరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. వీళ్ళు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఆ అభివృద్ధి దిశ కంటే కూడా మీరు మనిషి అభివృద్ధి, సమాన అవకాశాలు, పిల్లలకి మంచి విద్య అనేది మనకెందుకు ప్రయారిటీ కాలేకపోయింది. పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడి పెరుగుతుంది, మీకు స్టేట్ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన దాంట్లో లాభాలు చేసుకునే వాళ్ళు లాభాలు చేసుకుంటారు, వాళ్ళ సంపద పెరిగేవాడు సంపద పెరుగుతుంది. కానీ అది మానవీయ సమాజం వైపు దారితీస్తుందా లేదా అనేటువంటిది మనము ఒక విద్యారంగంలో 55 ఏళ్ళు నేను చదువు చెప్పాను. ఒక అధ్యాపకుడిగా విద్యారంగము ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంది. కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే తప్పకుండా కొంత పెరుగుతుందని అనుకున్నాను. కానీ విద్యా వైద్యం అనేవి రెండు కూడా ఈ బడ్జెట్లో కూడా గత బడ్జెట్లోని కొంత మనకు నిరాశాజనకంగా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.